ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా ఆయన చేరున్నాం. అందుకే దేవునికి స్తోత్రం. చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. ప్రార్థన చేసుకున్నాము వాక్యం కొరకు. ఆ ప్రార్థనతో ఏకీభవిస్తూ మరొక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోని ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాలం సమయంలో మేమందరము బైబిల్ స్టడీ, మీరిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథమును ధ్యానించి అందులో ఉన్న విలువైన విషయాలను తెలుసుకొని భూమి మీద ఉండగా మేము మీతో ఏ రీతిగా నడుచుకోవాలనో మీ యొక్క నడిపింపును సహాయం దయచేయమని మాతో మాట్లాడమని ప్రాధాయపడుచున్నాను తండ్రి. గ్రహించుటకు శక్తిని మా అందరికీ ప్రసాదించమని వేడుకోవచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిపేట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, వాస్తవానికి మనం విలాప వాక్యంలో చూడాలి. అయితే మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు విలాప వాక్యములు అటు కెమెరాలో రికార్డ్ అవ్వలేదు, సరిగా నా ఫోన్లో కూడా రికార్డ్ అవ్వలేదు. ½ అవర్ మాత్రమే రికార్డ్ అయ్యి స్టోరేజ్ ఫుల్ అని నేను ఇక్కడ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ మెమరీ కార్డ్ నిండిపోయింది. అది మనకు తెలియదు కదా. సో అలా అది మనకు గత ఎపిసోడ్ అందుబాటులో లేకుండా పోయింది. అది ఎలాగైనా తిరిగి మళ్ళీ ఫిక్స్ చేసి సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వమైతే. కనీసం వచ్చే వారం లోపు మనకు ఆ ఎపిసోడ్ రెడీ అయితే మనం తిరిగి విలాప వాక్యంలోకి ప్రవేశిద్దాం. అందుచేత ఈ చిన్న గ్యాప్లో ఈరోజు వేరే మెసేజ్లోకి మనము ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఆల్ రైట్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము ధ్యానిద్దాం. హోషేయ గ్రంథం బుక్ ఆఫ్ హోజాయా, ఆరవ అధ్యాయం. అందరు తీసారండి. 7వ వచనం. ఆదాము నిబంధన మీరినట్లు. వర్స్ నెంబర్ 7. బుక్ ఆఫ్ హోజాయా చాప్టర్ నెంబర్ 6 వర్స్ నెంబర్ 7. ఆదాము నిబంధన మీరినట్లు. చాలు చాలు కదా, ఒక్క మాట మనకు చాలు. ఆది కాండంలో జరిగిన సంఘటనను దేవుడు ఈ గ్రంథమంతా జ్ఞాపకం చేసుకుంటుంటాడు. ఆదాము నిబంధన మీరాడు. చివరికి క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో ఆదాము గారి గురించి దేవుడు ఎంతో తన హృదయంలో బాధపడుతున్నట్లు కనబడుతూ ఉంటాయి వచనాలు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఆదామును మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. చాలా ఆదామును మొదటి మనుష్యుడు. అలా ఆదాము గారి పేరు మనకు కేవలం ఆదికాండంలోనే కనబడుతుంది అని అనుకుంటే పొరపాటు.
ఆదాము గారి పేరు పలు పుస్తకాల్లో కనబడుతూ వస్తుంటుంది. సరే, ఇక్కడ ఎలాగో చూసాం కదా. ఒకసారి యోబు గ్రంథంకి వెళ్దాం. 31వ అధ్యాయం, చాప్టర్ నెంబర్ 31, బుక్ ఆఫ్ జోబ్. యోబు గ్రంథము 31వ అధ్యాయం. బుక్ ఆఫ్ జోబ్, చాప్టర్ నెంబర్ 31, వర్స్ నెంబర్ 33. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని అనుంది అక్కడ. ఆదాము గారు ఏం చేశారట? దోషములను దాచిపెట్టుకున్నాడు. ఆదాము గారు దోషములు దాచిపెట్టుకున్నారు. ఇప్పుడు మనం చదువుకునే వచనాలు వరుస క్రమంలో ఆలోచిద్దాం. వరుస క్రమంలో అంటే ఏంటి? మనం డిసెండింగ్ ఆర్డర్లో వద్దాం, రివర్స్ ఆర్డర్లో వద్దాం. కొరింథీ మొదటి పత్రిక 15:45 వచనంలో ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అయ్యాడు. దేవుడు ఆదాము గారిని చేసి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదినప్పుడు దేవుని చేత జీవాన్ని పొందుకొని జీవించే మనిషిగా మారాడు. మనిషి జీవించు ప్రాణి అయిన తర్వాత ఈ మనిషితో మొట్టమొదటి నరునితో హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనంలో వీళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్కి వచ్చారు. కవనెంట్, నిబంధన. 6వ అధ్యాయం 7వ వచనం, బుక్ ఆఫ్ హోషేయ, చాప్టర్ నెంబర్ 6, వర్స్ నెంబర్ 7. ఆదాము నిబంధన మీరినట్లు. చాలు. అంటే ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అయ్యాడు. మట్టి బొమ్మ జీవించడం ప్రారంభమైంది. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అని మనిషి గురించి దేవుడు చెప్పినప్పుడు చేతిలో చెక్కుకున్నాడు, నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడు. మనిషి జీవించు ప్రాణి అయ్యాడు. జీవించు ప్రాణి అయిన తర్వాత ఆ మనిషికి జ్ఞానం కూడా ఇచ్చాడు దేవుడు. జ్ఞానం ఇచ్చాడు కనుకనే భూజంతువులకన్నిటికీ పేరు పెట్టగలిగాడు. జ్ఞానం లేకపోతే భూజంతువులకు పేర్లు ఎలా పెట్టగలడు? వెర్రివాడుగా జీవించేవాడు, పిచ్చివాడుగా ఉండేవాడు. దయచేసి ఎవరితో ఫోన్ సౌండ్ వస్తుంది, కొంచెం దాన్ని సైలెంట్లో పెట్టుకోగలరా? ఈ జీవించు ప్రాణి అయినటువంటి ఆదాం గారు జ్ఞానం ఉంది కనుకనే భూజంతువులకు పేర్లు పెట్టగలిగాడు. దేవుడు ఆదాం గారితో నిబంధన చేశాడట, కవనెంట్. వీరిద్దరి మధ్య ఒక నిబంధన జరిగింది. అయితే ఆ నిబంధనను ఆదాము గారు ఉల్లంఘించారట. అందులో బయటకు వచ్చేసాడు. మనిషి దేవునితో నిబంధనలోనికి ప్రవేశించిన తర్వాత బయటికి రావడం అన్నది దేవుడు సహించలేకపోతున్నాడు దాన్ని. అందుకే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, బుక్ ఆఫ్ ఎక్లెసియాస్టస్. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. చాలా బ్రదర్. అలానే 4వ వచనం కూడా చూడండి,
4వ వచనం, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. అంటే మనము దేవుని సన్నిధిని ఆలోచన లేకుండా పలకూడదట, మాట్లాడకూడదు. మనిషిని చేశాడు, నిబంధనలోనికి ప్రవేశించారు. ఈ నిబంధన ప్రకారంగా మనం జీవిద్దాం. అసలు మనము ఒక ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటాం కదా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడు. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును. చూద్దాం, ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త ప్రభు శిష్యులకు నేర్పించిన ప్రార్థన 10వ వచనంలో 6వ అధ్యాయము మత్తయి సువార్త, గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్, చాప్టర్ నెంబర్ 6, వర్స్ నెంబర్ 10. అక్కడ చూడండి, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు, నెరవేరుతోంది ప్రభు యొక్క చిత్తం, దేవుని యొక్క చిత్తం పరలోకమందు. పరలోకమందు దేవుని చిత్తం నెరవేర్చబడుచుంటే భూమి మీద కూడా ఆయన చిత్త ప్రకారమే జరగాలి అనేది ఆయనకి ఇష్టమట. కాబట్టి దేవుడు ఆదాము గారితో చేసిన నిబంధన ఏమై ఉండవచ్చు? ఇప్పుడు చదువుకున్న మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని బట్టి, దేవుని చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును దేవుని చిత్తమును నెరవేర్చుటకు దేవుడు తన ప్రతినిధిని చేసి భూమి మీద ప్రవేశపెట్టాడు. అదే ఆదాము గారు. అధికారులు మనల్ని ఉద్యోగాల్లో తీసుకుంటారు, సెలక్షన్ ప్రాసెస్ చక్కగా చేసి. అలా ఉద్యోగంలోనికి ఈరోజే జాయిన్ అయ్యాడు. ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ అంటే ఏమిటి? శిక్షణ. శిక్షణలో నేర్పించేది ఏమిటి అని ఆలోచిస్తే, ఆయా రంగాలకు సంబంధించిన ఉద్యోగ నైపుణ్యతలు, రకరకాలైన టాలెంట్, స్కిల్ అని నేర్పించుకుంటూ వస్తారు. ఆ నేర్పిస్తున్నది ఏమిటంటే, మా కంపెనీ యొక్క యజమాని, దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి యొక్క చిత్తం ఇలాగా ఉంది, ఈ విధంగా ఉంది, దాని ప్రకారంగా ఎంప్లాయీస్ మీరు నడుచుకోవాలి. ట్రైనింగ్ అనే పదాన్ని మనం శిక్షణ అన్నప్పటికీ దాని వెనుక ఉద్దేశం లోతుగా ఆలోచిస్తే, డీప్గా ఆలోచిస్తే, యాజమాన్యం అనేది ఒకటి ఉంది, వారి చిత్తం ఒకటి ఉంది. ఆ యాజమాన్యం యొక్క చిత్తం ఎవరు నెరవేర్చాలి? అందులోనికి ఎవరైతే నియమించబడ్డారో ఆ నియమించబడిన వ్యక్తి ఆ యాజమాన్యం యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. అంతే కదా? ఇప్పుడు యాజమాన్యం యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నేను నడుచుకుంటాను అని అంటే ఉద్యోగంలో నుంచి మొదట సస్పెన్షన్, ఆ తర్వాత డిస్మిస్సల్, లేకపోతే టర్మినేషన్. మరి దేవుడు యజమాని అయితే, ఆ దేవుడు పరలోకమందు ఉంటే, ఆ పరలోకమందు ఆయన చిత్తం నెరవేర్చబడుచుంటే, ఆ చిత్తం భూమి యందు కూడా నెరవేర్చబడాలి అని అంటే, ఆ చిత్తమును నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఎవరికిచ్చాడు? ఆదాము గారికి ఇచ్చాడు. ఎలాగైతే ఒక ఉద్యోగంలో ప్రవేశించేటప్పుడు, అది ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, మేము ఈ రీతిగా నడుచుకుంటాం, ఈ విధంగా చేస్తామని ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెడతారు. మరి ఇలాంటి గవర్నమెంట్ దాంట్లో ఉందో లేదో నాకు తెలియదు, అది ఉండొచ్చు, ఉంటుంది కదా. జాయిన్ అయ్యేటప్పుడు డాక్యుమెంట్ల మీద సంతకం పెడతారా? పెడతారు, ఖచ్చితంగా పెడతారు. మేము ఈ విధి విధానాలకు, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్కి మేము అగ్రి అవుతున్నామని. ప్రైవేట్ కంపెనీల్లో అయితే పెడతారు కంపల్సరీ.
ఖచ్చితంగా ఒక అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది, దానికి ముందు ఒక ఆఫర్ లెటర్ ఉంటుంది. ఆ ఆఫర్ లెటర్ తీసుకున్నాక వచ్చి జాయిన్ అయినప్పుడు మళ్ళీ మనం ఎన్నో మన ఆధార్ కార్డులు ఇవ్వాలి, అన్నీ ఇంకా చాలా ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని. ఈ రీతిగా అంతెందుకు చిన్నపిల్లలు తీసుకెళ్ళి స్కూల్లోకి జాయిన్ చేపిస్తే వాళ్ళకి అవన్నీ తెలియదు కాబట్టి, ఇదిగో ఆ పిల్లల తరపున తండ్రి తల్లి మీరు సంతకాలు పెట్టండి అంటారు వాళ్ళు అప్లికేషన్ అడ్మిషన్ ఫామ్లో. నా బిడ్డకు మేము ప్రతిరోజు ఇప్పుడైతే లేటెస్ట్ కొన్ని వచ్చాయి, మా బిడ్డకు మేము హోంవర్క్ చేపిస్తాము, చేయకపోతే మేము బాధ్యులము, ఇలాంటివన్నీ. మీరు నమ్ముతారో నమ్మరు, నేను ఒకరోజు మా పాపను స్కూల్కి ఆలస్యంగా తీసుకెళ్ళా. చెప్పాను అనుకుంటే, ఇక్కడ చెప్పలేదు, మన ఒక సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. స్కూల్కి కొంచెం ఆలస్యంగా తీసుకెళ్ళాను. ఆ తర్వాత నో ఎంట్రీ అన్నారు, లేట్గా వచ్చారు లేదా. మళ్ళీ నేనేమో ఇంటికి వెళ్ళలేను, ఆఫీస్కి వెళ్ళాను. పాపను తీసుకొని రోజంతా ఆఫీస్కి ఎట్లా వెళ్తాను, కష్టం. ఇంకా ఆ రోజు లోపల ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి మీ బిడ్డ నన్ను కూర్చోబెట్టండి అన్నారు. కూర్చోబెట్టాను. లోపలికి వైస్ ప్రిన్సిపల్ పిలిచారు, నాతో ఒక లెటర్ రాయించుకున్నారు. స్కూల్ వైస్ ప్రిన్సిపల్. అప్పటికే నేను సూటు బూట్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళి ఆ టైరే వేరేలాగా ఉంటుంది, ఆ విధంగా సిద్ధంగా. నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కనుక ఎంప్లాయీస్ అందరినీ టైంకి రండి అని చెప్పేది నేనే వాస్తవానికి. ఆ డిపార్ట్మెంట్లో నేను ఉండి ఆ రోజు ఎందుకో లేట్ అయింది. వైస్ ప్రిన్సిపల్ పిలిచారు. పిలిచి ఏం చేశారంటే, ఆవిడ ఇంకొకసారి మీ బిడ్డను లేటుగా తీసుకొస్తే అడ్మిషనే క్యాన్సిల్ చేస్తాము, ఇది నా వాలంటరీగా నేను అగ్రీ అవుతున్నాను, నన్ను క్షమించండి మహాప్రభు అని నన్ను అపాలజీ లెటర్ రాయమన్నారు స్కూల్లో. నన్ను అపాలజీ లెటర్ రాయమంటే కూర్చొని, సారీ మేడం, ఐ విల్ నాట్ రిపీట్, బ్రింగింగ్ మై డాటర్ లేట్ టు ద స్కూల్, ఇవన్నీ రాసి ఒక లెటర్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ స్కూల్లో పంపించాను. అట్లా జరిగింది. ఇక అప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పడుతున్నానులేండి. ఇంకా సరే, ఇప్పుడు విషయం ఏంటంటే, మనకు హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో 7వ వచనంలో ఆదాము నిబంధన మీరాడు అని ఉంది అక్కడ. కానీ ఏమి నిబంధన మీరిండొచ్చు? వాట్ ఈస్ ద అగ్రిమెంట్? వారిద్దరి మధ్య జరిగిన కవనెంట్ రిలేషన్షిప్ ఏంటి? ఆ నిబంధనలో ఏం మాట్లాడుకొని ఉండాలి? దేవుడు ఏం చెప్పిండాలి? ఆదాము గారు సరే ప్రభువా నీ చిత్తం ప్రకారం చేస్తానని చెప్పేసి ఏం మాట ఇచ్చిండొచ్చు? ఏమి మనం ఒక క్షణం ఆలోచిస్తే, యేసు ప్రభువు నేర్పించిన మత్తయి సువార్త 6వ అధ్యాయంలోని 10వ వచనంలో మనకు ఒక చిన్న క్లూ కనబడుతుంది. ఏమిటంటే, అది పరలోకమందు ఆయన చిత్తం నెరవేరబడుతుంది, భూమి యందు ఆయన చిత్తం నెరవేర్చబడాలి. మరి భూమి యందు ఆయన చిత్తం నెరవేర్చబడాలి అని అంటే, ఆ చిత్తమును నెరవేర్చుటకు భూమి మీద ప్రవేశించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే, అక్కడ ఆదాము గారి దగ్గరికి వెళ్తుంది మ్యాటర్. అక్కడ అంటే ఆదాము గారు దేవునితో ఇప్పుడు ఏ నిబంధనలకు ప్రవేశించి ఉండవచ్చు? దేవా నీ చిత్తము నేను నెరవేర్చుటకు నేను ఈ నిబంధనలోని ప్రవేశిస్తున్నాను అని ఒప్పుకొని ఉండాలి. ఒప్పుకుంటారు అన్న విషయం గురించి ఒకసారి మనము నిర్గమకాండంలోనికి వెళ్ళి చూద్దాం. ఒకసారి నిర్గమకాండంలో ఎవరైతే నిబంధనలను ప్రవేశిస్తారో, నిబంధనలోని ప్రవేశించిన వారు ఏ రీతిగా స్పందిస్తారు? 24వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ నెంబర్ 24, నిర్గమకాండం 24వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. వర్స్ నెంబర్ 7. నిర్గమకాండమే తీశారా? 7వ వచనం తీశారా? వెరీ గుడ్. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమని. సీ దట్ రెస్పాన్స్ టు దట్ వర్స్. ఆ వచనానికి, ఆ వచనంలో 2 జరుగుతున్నాయి సంఘటనలు. 24వ అధ్యాయం 7వ వచనంలో అతడు నిబంధన గ్రంథమును తీసుకొని, అతడు అంటే ఎవరు ఇక్కడ? మోషే గారు ఒక గ్రంథాన్ని తీసుకున్నాడు. ఆ గ్రంథంలో నిబంధన ఉందట, నిబంధన. ఆ నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపించాడట. ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్స్మెంట్, ఇట్ ఈస్ ఎ ప్రపోజల్, ఇట్ ఈస్ అన్ ఆఫర్.
ఇవి నా నిబంధనలు. మీరు డైరెక్ట్గా ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టండి అని అనట్లేదు దేవుడు అక్కడ. మీరు గమనించండి ఆ నిబంధనలు. ఆ 7వ వచనంలో ప్రజలకు వినిపించాడట. వినిపించడం అంటే అర్థం ఏంటి? ఇదిగో ఈ నిబంధనలో దేవుడు ఇలా చెబుతున్నాడు, మీరందరూ వింటున్నారు జాగ్రత్తగా అని అడిగాడు అక్కడ. మీరంతా జాగ్రత్తగా వింటున్నారంటే వింటున్నాం. ఏం విన్నారు మీరు ఇంతవరకు? నిబంధనను విన్నాం అంటున్నారు అక్కడ. నిబంధనను విన్నాం, కవనెంట్ గురించి విన్నాం, రిలేషన్షిప్ ఆ కవనెంట్ గురించి. అప్పుడు వారి స్పందన పెద్ద డాష్ పెట్టి చిన్న గీత గీసి వాళ్ళ రెస్పాన్స్ గురించి రాస్తున్నట్టు చూడండి అక్కడ. యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనేది. యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉంటామని మాట ఇచ్చారు అక్కడ. ఎప్పుడైతే చేస్తామని మాట ఇచ్చారో ఇప్పుడు వీళ్ళు ఏం చేసినట్లు? నిబంధనలోనికి ప్రవేశించారు, ఎంటర్ అయిపోయారు. ఇక నిబంధనలోనికి ప్రవేశించారు. నిబంధనలోనికి ప్రవేశించిన తర్వాత ఇక మాట తప్పకూడదు, అది కండిషన్. మరి హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో ఆదాము నిబంధన మీరాడు అంటే ఏ నిబంధన మీరిండొచ్చు అని మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రతి చోట ఖచ్చితంగా మరి ఈ ప్రార్థన గురించి అవగాహన ఉన్నటువంటి సంఘ సభ్యులే ఉన్నారు కనుక పరలోకమందు దేవుని చిత్తం నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడను గాక అన్నాడు అనంటే ఆయన చిత్తము నెరవేర్చుటకు భూమి మీద దేవుడు నిబంధన చేసి మనిషిని భూమిలో అనుమతించాడు. అక్కడ పండు తినకముందే నిబంధన జరిగిందా? పండు తిన్న తర్వాత నిబంధన జరిగిందా? ఆ పండు తినకముందే జరిగింది నిబంధన. పండు తిన్న తర్వాత ఇంకెందుకు నిబంధన? నో, పండు తినకముందే నిబంధన జరిగింది కనుక దానిని యోబు గారిని వివరిస్తున్నారు 31వ అధ్యాయంలో. పండు తినకముందే నిబంధన జరిగింది కనుక దానిని యోబు గారు ఆత్మపూర్ణుడై ఒక విషయాన్ని వివరిస్తున్నాడు అక్కడ. 33వ వచనం యోబు గ్రంథం 31:33 ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడలా పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నముదును. కంపారిజన్ చూడండి 33, 34 వచనాల్లో పోలిక. ఏమిటి పోలిక అని ఆలోచిస్తే ఆదాము దోషములను దాచిపెట్టుకున్నాడట. ఎక్కడ దాచిపెట్టుకున్నాడు? రొమ్ములో తన పాపమును కప్పుకున్నాడట. తన పాపమును కప్పుకొనిన ఈ వ్యక్తి పరమునున్న దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నాడట? వేషధారిగా కనపడుతున్నాడట. ఇవన్నీ వింటుంటే మనకు చాలా బాధ అనిపిస్తుంటుంది. అయ్యో, మొదటి మనుష్యుడు దేవునితో సహవాసం కలిగి ఉండవలసినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఆదాము నిబంధన మీరాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసఘాతకుడు అనే మాట అనిపించుకుంటున్నాడు. ఇక్కడేమో వేషధారి అనిపించుకుంటున్నాడు. హోషేయ గ్రంథం 6:7లో ఏముంది? ఆదాము నిబంధనను మీరినట్లు ఇశ్రాయేలీలు నా విషయంలో విశ్వాసఘాతకులయ్యారు అని అంటే ఇశ్రాయేలీలు విశ్వాసఘాతకులయ్యారు. అక్కడ మొదటి నరుడు కూడా ఏమైపోయాడు? విశ్వాసఘాతకుడు అయ్యాడు. కంపారిజన్ చెప్తున్నాడు అక్కడ. తర్వాత ఒకవేళ నేను ఈ విధంగా పాపమును కప్పుకుంటే నేను దేవుని దృష్టిలో ఏమవుతానని 31వ అధ్యాయం 33వ వచనము 34 వచనాల్లో యోబు గ్రంథంలో వివరించబడుతుంది. వేషధారి అట. ఎన్ని పడ్డాయి చూడండి మీద. నిబంధనను మీరటం వలన వచ్చిన సమస్యలు. వేషధారి, విశ్వాసఘాతకులు. ఏ చిత్తమును నెరవేర్చుటలో ఆదాము గారు విఫలమైపోయారు? దేవుని చిత్తమును నెరవేర్చుటలో ఆదాము గారు విఫలమైపోయారు. చాలా తప్పిదం జరిగిపోయింది. ఎలా దాచుకున్నాడు అది తెలుసుకోవాలనుకుంటే ఆదికాండం 3వ అధ్యాయంకి వెళ్ళాలి. ఎలా దాచుకున్నాడు? ఒప్పుకోకుండా నిబంధన చేశాను అన్న విషయం కూడా నాకు గుర్తే లేదు అన్నట్లుండి. కొందరు మనుషులకు ఎలా ఉంటాయంటే కొన్ని అలవాట్లేదు. మనం కొన్ని మాట్లాడింటాం, చక్కగా చర్చించింటాం,
అన్నీ మాట్లాడిన తర్వాత రెండో రోజుకి అసలు మీరు ఎప్పుడు చెప్పారు బ్రదర్ మాకు అని అంటుంటారు కొన్నిసార్లు. సాధారణంగా ఇలాంటి అనుభవాలు ఇంట్లో భార్యాభర్తల మధ్య జరుగుతూ ఉంటాయి ఎక్కువగా. ఈయన ఏదో చెప్పేసి వెళ్ళింటాడు, ఊ అని ఉంటుంది, ఆవిడ మైండ్ ఎక్కడో ఉండింటుంది. నేను ఇప్పుడే చెప్పాను కదా, నేను గంట క్రితమే కదా చెప్పిండేది, ఏమైందనంటే నేను అది వినలేదని అంటారు. అప్పుడు ఇంకేమనాలా, ఏమి చేసే పరిస్థితి లేదు, ఇంక సైలెంట్గా వెళ్ళిపోవడమే. అందుకే మహాన్మావుడు నేర్పించిన విద్య ఒకటి, ఇంట్లో ఏమైనా సమస్యలు వస్తే పురుషుడు మొట్టమొదటిసారిగా చెప్పులు వేసుకొని ఒక గంట సేపు బయట తిరిగేసి మళ్ళీ ఇంటికి మౌనంగా వచ్చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి అన్నాడు. ఏం చేసుకుంటా అని చెప్పండి, ఏమీ లేదు ఇక. సో కాబట్టి ఏమంటున్నానంటే అది స్త్రీలకే కాదు సమస్య, పురుషులకు కూడా ఉంది అని ఆదాం గారిని చూపిస్తున్నాడు అక్కడ. ఒకసారి సీన్ ఇలా రివర్స్ అవుతుంటుంది. ఈవిడ ఎన్నో చెప్పి ఉంటుంది పాపం, పొద్దున్న నుంచి ఆయన ఉద్యోగానికి వెళ్ళి ఉంటాడు, ఏం లేదు ఇంటికి వచ్చినా మాట్లాడదాంలే అని. కానీ రెండో రోజు మార్నింగ్ అయ్యేసరికి ఈయన ఏం మాట్లాడినట్టు ఈయనకు కూడా గుర్తుంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నిబంధనను మీరాడట. ఎలా మర్చిపోయాడు? 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ రెస్పాన్స్ మనం చూడాలి. 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు ఆదాము అన్నాడట. అంటే దేవునికి కనపడట్లేదనా ఆదాము ఎక్కడున్నావు అని అంటే? అసలు ఆయనకు కనబడనిది ఏదైనా ఉందా చెప్పండి? నీవెక్కడున్నావు అని ఆయన ఉగ్రుడై పిలిచినటువంటి పిలుపది. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటుంది గనుక భయపడి దాగుకుంటున్నాడు. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడేవాడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, తిన్నాను ప్రభువా అని అనలేదట. తిన్నాను ప్రభువా అనే మాట అనలేదు కాబట్టే యోబు గ్రంథం 31:33లో ఆదాము దోషములను కప్పుకున్నాడు, వేషధారైపోయాడు అని అక్కడ వివరిస్తున్నాడు. అక్కడ 2 పదాలు, తప్పు చేశాను ప్రభువా లేదా తిన్నాను ప్రభువా. క్వశ్చన్ చూడండి, లుక్ అట్ దట్ క్వశ్చన్. ఆ ప్రశ్న చూడండి, ఆ క్వశ్చన్ చూడండి ఒకసారి. నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? హ్యావ్ యూ ఈటెన్ అంటే ఎస్ లార్డ్. 2 పదాలు అనలేకపోయాడు ఈ మనిషి. అదే ప్రశ్న ఈరోజు దేవుడు ప్రతి మనిషిని అడుగుతున్నాడు. నీవు పాపం చేసావా అని అడగగానే, నేను చేయలేదు ప్రభువా. ప్రూవ్ చేసుకుంటాం ప్రతిసారి. ఏం ప్రూవ్ చేసుకుంటాం? మై ఫాదర్ ఈజ్ యాడమ్ అంటాం ప్రతిసారి మనం. మా నాన్న ఆదాము అని చెప్పడంలో మనకు ఏమాత్రము మొహమాటం ఉండదు. మై ఫాదర్ హ్యాస్ డన్ దాట్, సో ఐఎమ్ ఆల్సో లైక్ మై ఫాదర్. మా నాన్నే అలా మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు ఒక పరిచయం లేని వ్యక్తి దగ్గరికి ఒక పాస్టర్ గారు బైబిల్ పట్టుకొని వెళ్ళారు. ఆ వ్యక్తిని దేవుల్లో నడిపించడానికి, పరిచయం లేని వ్యక్తి అనుకుంటుకోసం, పరిచయం లేని వ్యక్తి చేతిలో బైబిల్ పట్టుకొని పోతూ ఉన్నాడు. అయ్యా, నిన్ను చూస్తుంటే చాలా బాగున్నావు అనిపిస్తుంది. నీ జీవితంలో ఎప్పుడైనా పాపం చేసావా అని అడిగాడు అనుకోండి. అపరిచితుడు, పరిచయం లేని వ్యక్తి. ఇప్పుడు ఆ వ్యక్తి వెంటనే ఈ పాస్టర్ గారికి ఏం సమాధానం ఇస్తాడు? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు నాకు మీకు అసలు పరిచయమే లేదనుకోండి, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. మనకు బైబిల్ కానీ క్రిస్టియానిటీ కానీ క్రైస్తవ్యం కానీ మనకు ఏం తెలియదు అనుకోండి. ఎవరో ఒక అపరిచితుడు, యేసుప్రభు గురించి తెలియని వ్యక్తి, నువ్వు పాపం చేసావా అనే ప్రశ్న వేసామనుకోండి, ఏమొస్తుంది? రెస్పాన్స్ ఏమొస్తుంది చెప్పండి? చేయలేదు అసలు, నువ్వెవడరా నన్ను అడగడానికి అంటాడు ఫస్ట్. ఇదేమంట అంత రియాక్షన్ అలా ఉంటుంది ఫస్ట్. అట్లన్నా అనొచ్చు,
లేకపోతే ఈ చెంపకన్నా కొట్టచ్చు, నేను పాపం చేశానని నన్ను ఎందుకు అంటున్నావు, అసలు నువ్వు ఫస్ట్ అలా రెస్పాన్స్, లుక్ ఎట్ దట్. నేను చేయలేదంటాడు. ఇంకా నెక్స్ట్ కొంచెం మంచి మనిషి అయితే ఎందుకు అలా ఊరినే కొట్టడము, చేసుకోవడము, మీరు అన్నట్లుగా చేయలేదండి అనొచ్చు, అవకాశం ఎక్కువ అదే ఉంది. ఇక్కడ ఆదాం గారు, నువ్వు తిన్నావా నాయన, నువ్వు తిన్నావా చెప్పుబిడ్డ, నువ్వు తింటివా అంటే తినలేదు ప్రభువా, లేదా తిన్నాను ప్రభువా ఏదో చెప్పకుండా నిజమైన నేరస్తుడు నువ్వే ప్రభువా అన్నాడు ఇండైరెక్ట్గా. దిస్ ఇస్ అన్ ఇండైరెక్ట్ మెసేజ్. ఏమిటది? నాతో ఉండడానికి నువ్వు స్త్రీని ఇచ్చావు, నీవు నాకు ఇచ్చావు స్త్రీని, ఈ స్త్రీ నాకు పండించింది. కానీ 2వ అధ్యాయంలో స్త్రీ కనబడగానే అమ్మమ్మమ్మ ఈవిడ నాదే, నా ఎముకే అని మాట్లాడాడు. 3వ అధ్యాయానికి వచ్చేసరికి వెంటనే తన సేఫ్టీ తాను చూసుకుంటున్నాడు. 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి తేడా ఏమొచ్చింది అని అంటే, సమస్య తన ప్రాణం మీదకి వస్తే తన జీవిత భాగస్వామి అని కూడా పట్టించుకోవట్లేదు, చూడట్లేదు. మై లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దాన్ మై వైఫ్స్ లైఫ్. నా జీవితం, నా ప్రాణం నాకు ముఖ్యం, కానీ నా భార్య ప్రాణము, నా భార్య జీవితం నాకేంటి సంబంధం? పరిస్థితులు బాగుంటే 2వ అధ్యాయంలో అసలు ఎట్లా మాట్లాడాడంటే, 2వ అధ్యాయంలో ఆదాం గారు, ఆవిడ నాదే ప్రభువా, నువ్వు ఏమాత్రము నేను అట్లా పక్కకు మళ్ళీ నువ్వు ఏమని తీసుకెళ్ళిపోతావేమో, నువ్వు నాకు ఇచ్చి వెళ్ళిపోవాల్సిందే అన్న టైప్లో మాట్లాడుతున్నాడు. 23వ వచనంలో, 2వ అధ్యాయం 23వ వచనంలో ఎలా మాట్లాడాడంటే, అప్పుడు ఆదాము, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. అసలు ఈవిడ ఏమనబడును అని కూడా చెప్పలేదు, ఇంకా అడగలేదు. జంతువులకైతే పేర్లు పెట్టమని చెప్పాడు దేవుడు. అక్కడ 19-20 వచనాలు చూద్దాం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడు గాఢ నిద్ర కలుగజేసి స్త్రీని తీసుకొచ్చాడు. అసలు ప్రశ్న కూడా అడగలేదు, ఆదామా ఇప్పుడు ఈవిడికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు ఆదాము అనే ఆ ముచ్చట చర్చలు ఏం జరగలేదు అక్కడ. ఆవిడ కనపడగానే ఇంకా స్పీచ్ లెక్చర్ ఇచ్చేస్తున్నాడు అక్కడ. ఒకప్పుడు పోయట్రీ కింగ్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది షేక్స్పియర్, లేకపోతే ఇంకొకరు ఎవరో గుర్తొస్తారు. అక్కడ ఆవిడని చూడగానే ఈయన కవిత్వం వచ్చేసింది ఇక్కడ. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నా నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. దేవా ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ తీసుకెళ్ళక తండ్రి అన్న టైప్లో ఉంది ఎక్స్ప్రెషన్ 2వ అధ్యాయంలో. కానీ 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ నా ఎముక కాదు, నా మాంసం కాదు, నువ్వే తీసుకొచ్చావు ప్రభువా, నువ్వు ఇచ్చావు అన్న మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది ఇక్కడ. ఎంత అన్యాయం జరిగింది చూడండి ఇక్కడ. పాపం ఏదో చేయాలని ట్రై చేసినట్లుంది ఈవిడ, కింద పడింది. పట్టుకొని నిలబెట్టాల్సినటువంటి జీవితకాలం ఉండవలసిన పురుషుడు తనను ఒంటరిదాన్ని చేసేసాడు, వదిలేసాడు. నేను, నా ప్రాణం, నా జీవితం బాగుంటే చాలు. ఇప్పుడు నాకు వచ్చిపడిన సమస్యను నువ్వు ఈవిడని తెచ్చావు కనుక మీ గొడవ ఎందుకు చూసుకోండి అని తిరిగి ఆవిడని దేవునికి తిరిగి అప్పచెప్తున్న టైప్లో ఉంది రెస్పాన్స్. ఇట్స్ నాట్ అన్ ఈజీ స్టేట్మెంట్. నాతో ఉండడానికి నువ్వు ఈమెనిచ్చావు, ఈమె నాకు పండు తెచ్చిచ్చింది అన్నాడు అంతే. ఈ విషయాన్ని యోబు గారు 31వ అధ్యాయం 33వ వచనంలో ఆదాము నిబంధన మీరాడు అని దేవుడు డిక్లేర్ చేసేసాడు అక్కడ. మొదటి ఆదాము పరిస్థితి అది. మళ్ళీ ఇప్పుడు కొరింథీ మొదటి పత్రిక 15లోకి వెళ్తే కడపటి ఆదాము స్త్రీని ఒంటరిదాన్ని చేయలేదు.
సంఘం అనే స్త్రీ కొరకు కడపటి ఆదాము నా ప్రాణం పోయినా పర్లేదు, ఈ సంఘం జీవించి ఉండాలని యేసు ప్రభు తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆదాము అను మొదటి మనుష్యుడు ఏ మాట అయితే అనలేకపోయాడో ఆ మాటను యేసు ప్రభు అను ఆ కడపటి ఆదాము స్త్రీ విషయంలో ఒక మాట అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 15:45 కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అయినని 45వ వచనంలో మనకి ఇద్దరు ఆదాములు కనబడుతున్నారు. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. మొదటి ఆదాము పండు తిన్నావా అని అనగానే నీవు స్త్రీని ఇచ్చావేడు నాకు పండు తెచ్చిచ్చింది. ప్రభువా దయచేసి క్షమించు తండ్రి అని అడగలేదు. అయితే కడపటి ఆదాము నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు రక్తం అను తన ప్రాణం ధారలై ఏరులై ప్రవహించుచున్న శరీరంలో ఒక రక్తపు చుక్క కూడా మిగలకుండా ఉన్నంతగా నలవగొట్టబడి ఆ స్థితిలో ఉన్న సంఘం అనే స్త్రీ కొరకు వాళ్ళు రక్షింపబడాలి, భద్రంగా ఉండాలి అనే ఆలోచనతో వీరిని క్షమించు ప్రభువా అన్నాడు. అక్కడ నన్ను మా ఆవిడని ఇద్దరిని క్షమించు అనే మాట ఆదాము మొదటి ఆదాము ఆది కాండంలో అనగలేకపోయాడు. తప్పు జరిగింది ఈ స్త్రీ వల్ల. నేను దోషినయ్యాను, నా భార్య దోషిరాలైంది, క్షమించు తండ్రి. ఒప్పుకోలేదు, నేరం మొత్తం మీ ఇద్దరిదే అన్నట్లుగా రెస్పాండ్ అయ్యాడు. ఇంతవరకు విన్నాక ఈరోజు మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా దానియేలు గ్రంథం చూసాం. మొదటి అధ్యాయం. దానియేలు గారిలో మనకు గొప్ప లక్షణం కనబడుతుంటుంది. దానియేలు గారి క్యారెక్టర్. మొదటి అధ్యాయంలోకి వెళ్ళే ముందు 9వ అధ్యాయం దగ్గరకు వద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. అందరు తీసారా? 7వ వచనం నుండి చూద్దాం. ప్రభువా నీవే నీతిమంతుడు. చాప్టర్ నెంబర్ 9 and verse number 7 బుక్ ఆఫ్ డానియల్. ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశంలోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున, ఆ మాట చూడండి 8వ వచనంలో దానియేలు గారు ఏం చేస్తున్నారు? ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నదని. మరి దానియేలు గారు ఏం చేస్తున్నారు? నేను పాపిని ప్రభువా, మేమందరము మా రాజులు మా అధిపతులు మేమందరము తప్పిదములు చేసిన వారమే, నీవే నీతిమంతుడవు అని ఒప్పుకుంటున్నారు. దీనితో పాటుగా మొదటి అధ్యాయంలో దానియేలు గారు తన యొక్క వ్యక్తిత్వం, తన క్యారెక్టర్ గురించి 8వ వచనంలో రాజు చదవండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా
సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలు సిస్టర్, చాలు. ఇంతవరకు దాదాపు ఒక 30-40 నిమిషాలు మనము ఆదాం గారి గురించి విన్నాం. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న వేసాను అనుకోండి, మీరు చెప్పగలరు చాలా సులభంగా. ఆదాం గారి వద్దకు పండు వచ్చింది, దేవుడు తినొద్దని చెప్పాడు, కానీ ఏం చేశాడు? తీసేసుకున్నాడు, లోపలికి వెళ్ళిపోయింది తన దేహంలోనికి ఆ పండు. ఇది నేను తినాలి అనే ఆలోచన ఆదాము గారు నిర్దోషిగా ఉన్నప్పుడు వచ్చిందా, దోషిగా ఉన్నప్పుడు వచ్చిందా? ఆలోచించండి ఒకసారి. ఆదాము గారు తింటే కదా పాపేయేది. చేతిలో ఉంది, నోటిలోకి వెళ్ళలేదు. అది చేతిలో ఉన్నంతసేపు నిర్దోషే. ఆలోచన వచ్చింది, స్వీకరించాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచనే వచ్చింది అనుకోండి, తిందాంలే ఏం కాదని ఆలోచన వచ్చింది, కరెక్ట్గా నోటి వద్దకు వచ్చింది. దేవుడు చెప్పాడు తినద్దన్నాడు అని మళ్ళీ ఇసిరి కొట్టేశాడు. ఇప్పుడు దోష అవుతాడా, నిర్దోష అవుతాడా? తినలేదు కాబట్టి నిర్దోష అవుతాడు. అంటే దోషము చెయ్యాలి అనే ఆలోచన నిర్దోషిగా ఉన్నప్పుడే వచ్చిందిగా. పాపం చెయ్యాలనే ఆలోచన పరిశుద్ధ స్థితిలో ఉన్నప్పుడే వచ్చింది. ఆల్రైట్, గుడ్. నౌ వీఆర్ కమింగ్ టు డానియల్. డానియల్ గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ పండు వచ్చింది, ఇక్కడ రాజభోజనం వచ్చింది. ఆలోచించండి, అక్కడ కేవలం ఒక్క ఫ్రూట్ వచ్చింది, ఇక్కడ రాజభోజనం వచ్చింది. రాజ పానీయ పదార్థాలు వచ్చాయి. రుచికి ఆలోచించండి, ఎంతసేపు అయినా కూడా పండు ఒకే ఒక టేస్ట్ ఉండొచ్చు, కానీ రాజభోజనం ఎన్నో రుచులు, చూడ రుచుల జాడ వేరయ్యా అన్నదంతా వస్తుంది అప్పుడు. అవునా? అన్ని రకరకాల భోజన పదార్థాలు, పానీయములు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా దానియేలు గారు ఏం చేశారు? నేను వీటి చేత అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశించి ఇవి నాకు వద్దు అనేసాడు. ఇప్పుడు ఒక పాయింట్ దగ్గరికి వస్తున్నాను. దానియేలు గారు ముందా, ఆదాం గారు ముందా? ఆదాం గారిలో ఉండే కదా దానియేలు గారు వచ్చింది. మరి ఆదాము గారిలో నుండే దానియేలు గారు వచ్చినప్పుడు ఆదాము గారికి లేని ఆ గుణం దానియేలు గారికి ఎలా వచ్చింది? ఏ గుణం? ఇది తిండే, అది తిండే, అది ఆహారమే, ఇది ఆహారమే. ఒకరు నో అంటున్నారు, ఒకరు ఎస్ అంటున్నారు. ఇప్పుడు ఆదాము గారి ద్వారా మనమందరము పాపులమైపోతే దానియేలు గారు కూడా ఆటోమేటిక్గా ఆయన పండు తిన్నాడు, నేను ఇవి తింటే నాకేంటి, తీసేసుకుని తినొచ్చు కదా. కానీ ఒక నిర్ణయానికి వచ్చాడు అక్కడ. నో, నేను దీని చేత అపవిత్రపరచుకొనకూడదు అని పాపములోనికి ప్రవేశించుటకు అవకాశం వచ్చినా దానియేలు గారు ఏం చేశారు? పాపము తనలోనికి ప్రవేశించకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ మాట నేను అన్న తర్వాత ఏం చేస్తారంటే, బైబిల్లో రోమపత్రికలో ఉంది కదా, ఏ భేదము లేదో అందరూ పాపం చేశారని. మీరు ఈ పాయింట్ని బట్టి దానియేలు గారు పాపమే చేయలేదు అని చెప్తున్నారా అని అంటే నో. దేవుని దృష్టిలో ఏ విషయాల్లో తప్పిపోయాడో తెలియదు కనుకనే మనకు తెలియదు, కానీ దానియేలు గారికి తెలుసు. 9వ అధ్యాయంలో ఒప్పుకుంటున్నాడు. మీకు ఫస్ట్ ఆ రెఫరెన్స్ చూపించి ఇక్కడికి వచ్చా. 9వ అధ్యాయంలో ఏం చేశాడు? మేము పాపులం తండ్రి, నీవే నీతిమంతుడు ప్రభువా అని ఒప్పుకుంటున్నాడు. బట్ స్టిల్ ఎన్నో శోధనలు తన చుట్టూ ఉన్న దానియేలు గారు ఏం చేశారు? 1వ అధ్యాయంలో తనను తాను అపవిత్రపరచుకోనకుండా ఆ భోజన పదార్థాలు పానీయములను బట్టి తీసుకోకుండా జాగ్రత్త పడ్డాడు.
ఈ ఇద్దరు వ్యక్తులను ఈరోజు నేను మీ ముందు ఉంచుతున్నాను. ఏ ఇద్దరు వ్యక్తులు? ఆదాం గారు, దానియేలు గారు. ఈ ఇద్దరిని ఈరోజు వాక్యధ్యానంగా చదువుకున్న కీర్తనలు మొదటి కీర్తన దగ్గర తీసుకొస్తున్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అనే వచనం ఏదైతే ఉందో, పాపము చేయడానికి ఎక్కువ అవకాశాలు ఆదాము గారి కాలంలో ఉన్నాయా, దానియేలు గారి కాలంలో ఉన్నాయా? మీరు చెప్పండి. దానియేలు గారి కాలంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు? ఆ కాలానికి భూమి మీద వారిద్దరు తప్ప మనుషులు ఎవరు లేరు. కానీ ఇక్కడ దానియేలు గారు సొంత దేశంలో కూడా లేడు, పరాయి దేశంలో ఉన్నాడు. అప్పటికే హృదయం ఎంతో నిరుత్సాహంతో నిండుకుపోయింది. ఎలాంటి నిరుత్సాహం? మేము ఉండవలసినది మా ఇశ్రాయేలు దేశం, మా స్వదేశం యెరూషలేము అనే పట్టణం వద్ద మేము ఉండి, ఆ మందిరం వద్ద మేము స్తుతించుచు ఉండవలసిన మేము ఈరోజు ఇక్కడ బబులోనికి వచ్చి వీళ్ళకు బానిసలైపోయి చెరలో ఇలా ఉంచబడ్డాం తండ్రి. నిజంగా ఒక మనిషి నిరుత్సాహపడితే అతని యొక్క నిరుత్సాహం ఏ లెవెల్కి వెళ్ళిపోతుందంటే, ఏ విషయంలో అయినా కూడా, అసలు మేము ఏం చేశామని దేవుడు మాకు ఇంత శిక్ష వేశాడు, మేము ఏం చేశామని మాకు దేవుడు ఇవ్వడం లేదు, మేము అడిగిందంతా, అసలు మాకు దేవుడు అనేవాడు ఉన్నాడా అనే దానిలోకి వెళ్ళిపోతాం. నిరుత్సాహం ఎక్కువైపోతాయి, డిప్రెషన్ ఎక్కువైపోతుంటుంది. కానీ పరిస్థితులు ఏమాత్రము అనుకూలించని స్థితిలో దానియేలు గారు దేవునితో తన జీవితాన్ని స్థిరపరచుకొని కొనసాగించుటకు తనను తాను సిద్ధపరచుకున్నాడంట. అపవిత్రపరచుకోకుండా జాగ్రత్త పడ్డాడు. అసలు నాకు అనిపిస్తుంది, దానియేలు గ్రంథం చదివితే బబులోను సామ్రాజ్యం ఏర్పాటు చేయబడిన కాలంలో దానియేలు గారు ఉన్నారు. అప్పుడే నెబుకద్నెజరుకు ఒక కల వస్తుంది. ఆ రాజుకు డైరెక్ట్గా చెప్పాడు, ఆ ప్రతిమ, ఆ విగ్రహంలో కనపడుతున్న బంగారు శిరస్సు నీవే, నువ్వు ఎక్క రోజులు ఉండవు, పోతావు అని చెప్పేశాడు డైరెక్ట్గా. అన్నట్లుగానే దానియేలు గారు బ్రతికున్న కాలంలోనే బబులోను సామ్రాజ్యం కూలిపోతుంది. వెంటనే మాదీయ పారసీకుల పరిపాలన వస్తుంది. అంటే ఇప్పుడు దానియేలు గారు ఇశ్రాయేలీయుల రాజులు ఉన్న రోజుల్లో పుట్టిన వ్యక్తి బబులోనీయులు పరిపాలించిన పరిపాలనలోకి వెళ్ళిపోయి, వారి సామ్రాజ్యం పతనమైన తర్వాత మాదీయ పారసీకుల పరిపాలన వస్తే దేవుడు తనను నమ్మి జీవించుచున్న నీతిమంతులకు ఏ రీతిగా తన యొక్క తోడును, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నట్లుగా 23వ కీర్తనలో రాజ్యాలు పడిపోతున్నాయి, రాజులు కూలిపోతున్నారు, కానీ నీతిమంతుడైన దానియేలు గారు మాత్రం ఈ అన్ని రాజ్యాలలో సజీవంగా నిలబడ్డాడు. ఈ రాజ్యము గుర్తించింది దానియేలు గొప్పవాడని. ఎవరు? బబులోనీయులు. అటు మాదీయ పారసీకులు గుర్తించారు దానియేలు గొప్పవాడన. చివరికి సింహపు గుహలో వేస్తే సింహాలు గుర్తించే ఈయనను ముట్టకూడదని. ఇక ఏ స్థాయిలో తన భక్తి జీవితాన్ని దానియేలు గారు నిలబెట్టుకుని ఉండాలో ఆలోచించండి. వాస్తవానికి డానియేల్ అంటే మీనింగ్ ఏంటంటే, ఏల్ అనే చివరి శబ్దం ఏదైతే ఉందో, ఏల్ అంటే దేవుడు, గాడ్ అని అర్థం. డాన్ అంటే జడ్జ్మెంట్, తీర్పు తీర్చే దేవుడు. దానియేలు అనే పదానికి అర్థం తీర్పు తీర్చే దేవుడు. నాతో పెట్టుకుంటే మీకు తీర్పు తీరుస్తాడు దేవుడు అన్నట్లుంది ఆ పేరు. ఎలా ఉంది చూడండి అక్కడ ఆ పేరు. దానియేలు గారిని ఇబ్బంది పెట్టిన వారే పతనమయ్యారు, దానియేలు గారు నిలబడ్డారు. ఒక వ్యక్తి తనను అపవిత్రపరచుకోకూడదు అని నిర్ణయం తీసుకొని బ్రతికితే ఎన్నిసార్లు ఆ వ్యక్తిని క్రిందికి పడదోయాలని ప్రయత్నించిన ఆ వ్యక్తిని తిరిగి మళ్ళీ ఇలా నిలబెట్టే దేవుడు అన్నట్లుగా కనబడుతోంది దానియేలు గారి జీవితం.
వి లెర్న్ సో మెనీ లెసన్స్ టుడే ఇన్ దిస్ బైబిల్ స్టడీ. ఎన్నో నేర్చుకున్నాం. అవును కదా, ఆదాము గారు ఒక చిన్న పండుకు ఆశించి బలైపోయాడు. దానియేలు గారు సకల భోజనములు ఎదురు కనబడుతున్నా వద్దని తిరస్కరించాడు. రాజు భోజనాలు అంటే ఇంకే రేంజ్లో ఉంటాయో ఆలోచించండి. ఏకంగా కింగ్ ఏం తింటాడో మనం అది తినాలి, ఆ లెవెల్లో ఉంది. ఇంకా ఫస్ట్ చాప్టర్లో ఏంటి తెలుసా? ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు గెట్ అన్ అడ్మిషన్ ఇన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఇప్పుడు ఇక్కడ మనం ఎన్నో యూనివర్సిటీలో చదువుకొని ఉండొచ్చు. ఉస్మాన్ యూనివర్సిటీ అని, నాగార్జున యూనివర్సిటీ అని, లేకపోతే ఇంకా చెప్పుకోవాలంటే మాకు ఐఐటీలో వచ్చి ఐఐటీ మెడ్రాస్ అని, లేకపోతే ఇంకొక చోట వచ్చిందని. ఆ కాలంలో దానియేలు గారికి కింగ్స్ కాలేజ్లో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్, అదే అడ్మిషన్ దొరికింది అక్కడ. వీళ్ళేమో తీసుకెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు. చెరలోకి వెళ్ళిపోయిన వారిని ఏమంటారు చెప్పండి? చెరపట్టబడిన వారు, బందీలు, దాసులు. ఈ దాసులుగా చెరపట్టబడిన వారికి ఏకంగా భోజనాలు కింగ్ ప్యాలెస్ నుంచి రావడమా? ఇప్పుడు జైల్లో ఉంటారండి కొందరికి. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తినే భోజనాలు తీసుకొని వచ్చి జైల్లో కూర్చున్న వాళ్ళకి ఇవ్వగలమా చెప్పండి? అవుతుందా? ఇంపాసిబుల్ అది. బట్ బాబిలోనియన్ కింగ్డంలో ఇశ్రాయేల్ నుంచి చెరపట్టబడిన వారికి రాజు నుండి భోజనం అందుతోంది అక్కడ. అంటే దేవుడు వీళ్ళని ఏ స్థాయిలో నిలబెట్టాడో ఆలోచించండి. కానీ అలాంటి సువర్ణ అవకాశం వస్తే మాకు అవేమొద్దు, శాకాహారం పెట్టండి అని రిజెక్ట్ చేసేది. మనము ఫలక్నమా ప్యాలెస్లో ఫ్రీ ఈరోజు మధ్యాహ్నం మనందరికీ లంచ్ డిన్నర్ అన్నారు అనుకోండి. మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ అన్నారంటే అమ్మ ఆ రోజు ఇక బైబిల్ స్టడీ ఏంటి? ఆ రోజు బైబిల్ స్టడీ లేదు. ఒకవేళ సండే అయితే చర్చ్ కూడా లేదు. ఈరోజు మాకు స్పెషల్ మీటింగ్ ఉంది ఫలక్నమా ప్యాలెస్లో. అంటే అందరూ అనట్లేదులేండి. ఐఎమ్ టెల్లింగ్ యూ హౌ వి రియాక్ట్ జనరల్లీ. ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో మనకు భోజనం ఉందని వచ్చింది అనుకోండి, మనం ఏమైనా మీటింగ్స్ ఉన్నా పక్కన పెట్టుకొని ఫస్ట్ అయితే నో. దానియేలు ఇంకో విషయం చెప్పనా, ఇట్స్ నాట్ వన్ టైం మీల్. దానియేలు గారికి మొదటి అధ్యాయంలో ఒక్క పూట పెట్టేసి అయిపోయి చేడుకొని వెళ్ళిపోను కాదు. అక్కడ 3 సంవత్సరాలు, 3 years, కింగ్స్ బ్రేక్ఫాస్ట్, కింగ్స్ స్నాక్స్, కింగ్స్ లంచ్, కింగ్స్ ఈవినింగ్ స్నాక్స్ అండ్ కింగ్స్ డిన్నర్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఈ దేశానికి సంబంధించిన సకల విద్య, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్, అది కూడా కింగ్ ప్యాలెస్ నుండి వస్తుంటే దానియేలు గారు వీటన్నిటి వల్ల నాకేం ప్రయోజనం లేదు, నాకు వద్దని చెప్పేసి రిజెక్ట్ చేశాడు. అంటే మనకు దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం మనల్ని ఏ రీతిగా చూడాలని దేవుడు చెప్పాడు. ఈ గ్రంథం ఇచ్చి పరిశుద్ధులుగా ఉండాలని ఇష్టపడ్డాడు. ఆ పరిశుద్ధతలోనే నేను నిలిచి ఉండాలని, పాపములోనికి తనను అపవిత్రపరిచేది ఏదైతే లోపలికి వస్తుందో అది రానివ్వకుండా అక్కడే కంచె వేసేసాడు దానియేలు గారు. ఈరోజు దేవుడు లోకాశల విషయమై, పాపముల విషయమై మనకి ఇద్దరిని చూపిస్తున్నాడు. అంటే మనుషులుగా ఈరోజు వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ దట్ యు ఆర్, నువ్వు ఏ వ్యక్తిగా ఉండాలని నిర్ణయించుకుంటున్నావు. పాపము దరిదాపుల్లోకి వచ్చిన ఆశించి దానిని నువ్వు తీసుకునే లేకపోతే అనుభవించాలనే ఆలోచన కలిగి ఉన్నావా, లేక దీనివల్ల నా జీవితం పాడవకూడదని అంతటితో దానిని అక్కడికే నువ్వు ఆపేస్తున్నావు. రాజ్యాలు పడిపోయాయి, నీతిమంతుడు నిలబడ్డాడు. కానీ ఏదైనా తోటలో నీతిమంతుడు పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. లోకాశలు గెలిచాయి, నిబంధన మీరింది. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడాలి అనే కోరిక తీర్చలేకపోయాడు. చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి ఎండనక, వాననక, గాలి అనక, రాత్రి పగలనక కష్టపడినటువంటి తండ్రి పిల్లల కొరకు ఒకరోజు వచ్చింది, ఆయన రిటైర్డ్ అయిపోయాడు. వృద్ధాప్యం వచ్చింది 70-80 ఏళ్ళ వయసులో. పిల్లలను ఒక కోరిక కోరాడు, నాన్న నేను వెళ్ళిపోతున్నాను, మరి ఓల్డ్ ఏజ్ వచ్చింది,
నాకున్న ఈ ఒక్క కోరిక మీరు తీరుస్తారా? చెప్పండి డాడీ అని. ఏమిటనంటే, సమాజంలో మన వంశానికి చెడ్డ పేరు తీసుకురాకండి అని చెప్పాడు ఆయన. ఆ ఒక్క మాట అడిగాడు. ప్రతి ఇంటికి ఒక సర్నేమ్ ఉంటుంది, మన ఇంటికి మీరు చెడ్డ పేరు తీసుకురాకండి అన్నాడు. ఆ ఒక్క మాట చెప్పాడు. అప్పుడు పిల్లలు, మా నాన్న మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నాడు, ఎన్ని త్యాగాలు చేశాడు. ఆయన కోరింది మా దగ్గర నుంచి ఒకటే కదా, మేము ఆయనకు మంచి పేరు తీసుకురావాలి. అయితే మేము ఏ రీతిగా ప్రవర్తించాము, ఎలాగైతే ఈ వృద్ధాప్యంలో ఉన్న తండ్రి బిడ్డలను కోరితే వారు తండ్రి యొక్క గుండెను బద్దలు చేశారనుకోండి, ఆ వృద్ధాప్య వయసులో బిడ్డల గురించి ఏదో బ్యాడ్ నెగటివ్ రిమార్కులన్నీ వచ్చాయి. బలం లేదు బాడీలో, కండబలం, కండలు కరిగిపోయాయి, యవన ప్రాయంలో ఉన్నంత శక్తి లేదు, ఏమీ లేదు, బలహీనుడైపోయాడు. ఇంకేం చేసుకుంటాడు చెప్పండి పాపం. ఆయన మంచం మీద పడుకొని దిగులుగా కన్నీటి పర్యంతమైంది. వృద్ధాప్యంలో కళ్ళలో నుండి కారిన నీటితో ఆ దిండు మొత్తం తడిచిపోయింది. ఏంటి ఏడుస్తున్నావు అంటే, ఎవరన్నా కొట్టారా, ఏమన్నా అన్నారా అంటే, కొన్నిసార్లు ఎవరో కొడితే వచ్చేది కాదు దుఃఖం. పరిస్థితులు మన చుట్టూ దెబ్బతిన్నప్పుడు దానిలోంచి వచ్చే దుఃఖం మనల్ని జీవితాంతం అంతా వెంటాడుతుంటుంది. ఇది మనకు అర్థమైతే ఆ ఘోష, నా చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతుంది, భూమి మీద నా బిడ్డలైన వీరు, నా చిత్తం నెరవేర్చాలని నేను నా ప్రతినిధిని పెట్టాను. ఇప్పుడు ఆ ప్రతినిధి దెబ్బతిన్నాడు. ఆ ప్రతినిధి దెబ్బతినడంతో ఈయనను చూసి, ఆయనలో నుండి వచ్చిన ప్రతి ఒక్కరు ఆయనను చూసి నేర్చుకుంటున్నారు. ఏమిటది? ఏ విధంగా నేను అవిధేయుడిగా జీవించాలని. ఆయన చిత్తం నెరవేర్చటలో ప్రతి ఒక్కరము మన దేవుని గుండెను మనము గాయపరుస్తున్నాం. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నీవు నేను ఇదిగో మన దేవుని మనసును గాయపరచక ఆయన చిత్తాన్ని నెరవేర్దాం. ఆలోచిస్తానని ఆశిస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీరే మా తండ్రి, మీ మనస్సును గాయపరచక జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. ఎన్నో మార్లు మేము తప్పిపోయాం నా ప్రభువా, మమ్మల్ని క్షమించండి. నిస్సహాయ స్థితిలో మాకు ఇక మీరు తప్ప ఎవరు లేరని మేము ఒప్పుకొనిచున్నాం. మా అపరాధములను తప్పిదములను క్షమించమని వేడుకొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభువు పేటడికి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.